అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీకు మరియం షియూనా పేరు బాగా గుర్తుండే ఉంటుంది కదా. ఈమె మాల్దీవ్స్కి చెందిన ఎక్స్ మినిస్టర్. భారత్ పైన, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన స్థాయికి మించిన కూతలు కూసినందుకు సస్పెండ్ చేయబడింది. ఇప్పుడు మీకు గుర్తుకు వచ్చిందనుకుంటా కదా. ఈవిడ అహంకారపూరితంగా తలతిక్క పోస్టు మళ్ళీ ఒకటి ఎక్స్లో పెట్టింది. ఈసారి మన భారతదేశ ఫ్లాగ్ని అగౌరవపరిచేలా పెట్టింది. ఇలా పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడు తప్పైందండి బాబోయ్ అంటూ క్షమార్పణలు కోరుతూ మరొక పోస్టును కూడా పెట్టింది. అసలు ఈమె ఏమని పెట్టింది అంటే, నేను ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్టు వల్ల చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇందుకు నేను క్షమార్పణలు చెబుతున్నా, హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా. నేను సోషల్ మీడియాలో చేసిన పోస్టు యొక్క కంటెంట్లో ఒక ఫ్లాగ్ని పెట్టాను. అయితే ఈ ఫ్లాగ్ భారతదేశ ఫ్లాగ్ను పోలి ఉంటుంది అని దీనిపైన చెలరేగిన కాంట్రవర్సీ వల్ల నేను గ్రహించాను. కానీ దీనిని నేను కావాలని పెట్టలేదు, అనుకోకుండా జరిగిపోయింది. ఇలా జరిగినందుకు నేను చింతిస్తున్నాను, క్షమార్పణలు చెబుతున్నాను. ఇక ముందెప్పుడు అంటే భవిష్యత్తులో మళ్ళీ నా వల్ల ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ ఎక్స్లో ఓ పోస్టును పెట్టింది. ఇంతకు ఈమె పెట్టిన పోస్టులో కాంట్రవర్సీ ఏముంది అంటే, సోషల్ మీడియా వేదికగా తమ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిస్తూ మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ MDF పెద్ద స్లిప్ వైపు వెళుతోంది. కానీ మాల్దీవ్స్ ప్రజలు వారితో కలిసి వెళ్ళి కింద జారి పడరు, అది వారికి ఇష్టం ఉండదు అంటూ ఒక పోస్టు పెట్టింది. ఈ పోస్టు భారత్లో కాంట్రవర్సీ అయ్యింది. అయితే ఈ పోస్టులో మనం కాంట్రవర్సీ చేయడానికి ఏమీ లేదు కదా అని అనిపిస్తుంది. అయితే ఆమె ఈ పోస్టులో MDP ఫ్లాగ్ ఫోటోని పెట్టింది. ఈ ఫ్లాగులో మధ్యలో వైట్ కలర్ అండ్ అందులో అశోక చక్రం సింబల్ని కూడా ఉంచింది. ఇలా ఫ్లాగ్ని క్రియేట్ చేసి ఈ జారిపోయే పార్టీతో మా మాల్దీవుల ప్రజలు జారిపోరు అంటూ తన దేశ ప్రజలకు సందేశాన్ని ఇస్తూ ఓటు అడుగుతూ పోస్టు పెట్టింది. ఇది అసలు కాంట్రవర్సీ. MDP పార్టీ మరియం షియానా పార్టీకి ప్రత్యర్థి పార్టీ. ఈమెది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అను ముయిజుకు చెందిన పార్టీ. అయితే ఇందులో ఇండియా ఫ్లాగ్ ఎందుకు ఉన్నది అన్నది కాంట్రవర్సీ. అయితే కాంట్రవర్సీ కాగానే వెంటనే ఈ పోస్టుని ఆమె డిలీట్ కూడా చేసేసింది. ఇప్పుడు దీనికి గాను మళ్ళీ క్షమార్పణలను పోస్ట్ చేసింది, తిక్క కుదిరింది అంటూ. కానీ అశోక చక్రం ఉన్న ఫ్లాగ్ని పోస్ట్ చేస్తూ జారిపోయే వారితో వెళితే మీరు జారిపోతారు, మాల్దీవ్ ప్రజలు అలా వెళ్లరు, జారిపోరు అని పెట్టింది. అంటే భారత్తో వెళ్లే MDP మాల్దీవ్స్ ప్రజలను జారగొట్టి పడేస్తుందనే కదా. పోస్ట్లో ఉన్న తిరకాసు తిక్కవేషము ఇదే అన్నమాట. ఇందుకు MDP ఫ్లాగ్ను వాడుకోవాలి కానీ భారతదేశం ఫ్లాగ్ను ఎందుకు వాడాలి? ఈవిడ గారికి ఈ తిక్కవేషాలు కాస్త ఎక్కువేనని ఈమె గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 జనవరిలో లక్షద్వీపులను సందర్శించి లక్షద్వీపును ప్రతిష్టాకరమైన టూరిస్ట్ ప్లేస్గా మార్చడానికి ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన లక్షద్వీపులను గురించి చెప్పారు తప్ప మాల్దీవులను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం మాల్దీవుల పేరును కూడా తన నోటిలో పలకలేదు. మాల్దీవులలో ఏముంది, మన లక్షద్వీపులలో ఏం లేదు అనేలాంటి మాటలు ఆయన ఎంత మాత్రం మాట్లాడలేదు. ఆయన వెళ్ళి అక్కడి కొన్ని అద్భుత ప్రాంతాలలో తిరిగి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆయన 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశానికి ప్రధాని. అలాంటి వాడు కాక ఆయన పవర్ఫుల్ ప్రధాని, వరల్డ్ నెంబర్ 1 పవర్ఫుల్ ప్రధాని. కాబట్టి ఆయన షేర్ చేసిన ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీని తర్వాత మాల్దీవ్స్కి చెందిన ఈ మరియం షియానా మరికొందరు మంత్రులు మోడీ గారు తమనే టార్గెట్ చేశారు అన్నట్టుగా దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఫీల్ అయి మోడీ గారినే అవమానించే విధంగా మోడీ గారు ఒక విదూషకుడు, ఇజ్రాయెల్ పప్పెట్ లాంటి పదాలను వాడుతూ పోస్టులు పెట్టారు. ఈ అవమానకర పోస్టులను చూసి మన భారతదేశం మొత్తం భగ్గుమంది. సెలబ్రిటీలు, మినిస్టర్స్, అన్ని రకాల మీడియా మాల్దీవ్స్ మంత్రుల పైన పెట్రోల్ చల్లి అంటించినంతగా మండిపడ్డారు. దాంతో మరియం షియానాతో పాటు 3 మినిస్టర్స్ ని సస్పెండ్ చేశారు అక్కడ. ఇది జరిగింది కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీని తర్వాత అయినా మరి బుర్ర బుద్ధి కాస్త జాగ్రత్తగా మోకాళ్లలో దాచుకోవాలిగా. అలా లేదు. ఇండియన్ ఫ్లాగ్తో మళ్ళీ కాంట్రవర్సీ తర్వాత మళ్ళీ లెంపలేసుకుని సారీ చెప్పడం కూడా జరిగింది. అసలు ఇంతకీ వీరి బాధ ఏమిటంటే 2023లో మాల్దీవ్స్కి ఎలక్షన్స్ జరిగాయి కదా.
ఈ ఎలక్షన్స్లో ఎండిపిని ఓడించి పిఎన్సిని గెలిపించుకునేందుకు మీజు గ్రూపు భారత్ అవుట్ అన్న పాలసీని ఎంచుకుంది. అనుకున్నట్టే ఆ తర్వాత గెలిచారు. ఇండియా అవుట్ అనే పాలసీ వల్లనే మేము గెలిచాము అని వారు భ్రమపడ్డారు. కానీ మాల్దీవ్స్ ప్రజలకు భారత్కు దూరం కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే భారత్ చాలా సమీపంగా ఉన్న దేశం. ఉప్పుకి, పప్పుకి, చింతపండుకి, ఉల్లిగడ్డలకి, ఏ చిల్లర సామానుకైనా చేయి చాచి అందుకునేంత దూరంలో ఉంది కాబట్టి, ఆరోగ్యానికి, హాస్పిటల్స్కి కూడా అలాగే అందుబాటులో ఉంది కాబట్టి భారత్ని వదులుకోవడం వారికి ఇష్టం లేదు. ఇంత అనుకూలంగా ఉన్న దేశాన్ని, దానివల్ల కలిగే ఉపయోగాలను వదులుకునేందుకు అక్కడి మెజారిటీ ప్రజలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. పిఎన్సి గెలుపు తర్వాత ఎండిపి ఈ వాదాన్ని మళ్లీ ప్రజల్లో తీవ్రతరం చేస్తోంది. దీనికి తోడు మాల్దీవుల కష్టం చూడలేక మొన్ననే భారత్ మాల్దీవ్స్కి కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్, షుగర్, వీట్, రైస్ అండ్ ఆనియన్ లాంటి సరుకులను పంపించింది. ఇది కూడా మొన్ననే 4 రోజుల కిందనే పంపించింది. పంపించిన న్యూస్ ఇలా పంపించినందుకు మాల్దీవ్స్ కృతజ్ఞతలు తెలపడం కూడా వార్తల్లో మనం చూసిందే. ఇలాంటి వస్తువులు భారత్ నుండి రాకుండా బతకలేని మాల్దీవ్ ప్రజలు భారత్ అవుట్ అంటే మూకుమ్మడిగా ఓకే అంటారా? ఎవరో మత ఛాందసులు అంటారు. రాజకీయ నాయకులు కల్పించిన కట్టు కథలు, ఓట్ల కోసం వారు తెచ్చే చీలికలు తప్ప సాధారణ ప్రజలు స్వయంగా ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. అదీ కాక ఇప్పుడు మాల్దీవ్స్లో ఏప్రిల్ 21వ తేదీన సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఎండిపి భారత్ అనుకూల నినాదంతో బరిలోకి దిగుతోంది. జనం సమీకరించబడుతున్నారు కూడా. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న పిఎన్సి ముయిజు పార్టీ క్షమార్పణలతో భారత్ ముందు మోకరిల్లుతోంది. ఫస్ట్ టర్మ్లో గెలిపించిన భారత్ అవుట్ నినాదం ఈ సెకండ్ టర్మ్లో రివర్స్లో దెబ్బ కొడుతుందో అన్న భయంతో ఇక ఈ మరియం షియానా కూడా తల వంచి అపాలజీస్తో ఎక్స్లో లెంపలేసుకుంది. అయితే ఈమె కంట్రోల్ లేని కంటెంట్తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో ఎక్స్పర్ట్. ముయిజు పిఎన్సి పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మహమ్మద్ సోలిహ్ ఎండిపి ప్రభుత్వం అధికారంలో ఉండేది. అయితే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా దింపేయాలి అంటూ రక్తపాతం సృష్టించైనా దింపేయాలి అని రెచ్చగొట్టుడు రాతలతో పోస్టు పెట్టింది అప్పుడు ఈ మరియం షియానా. దీని తర్వాత ఈమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈమె ఎక్స్ అకౌంట్ పేరు నన్నజీవ్. ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఇలాంటి ప్రభుత్వాన్ని రక్తపాతంతో అయినా కూల్చివేయాల్సిన అవసరం, మార్చాల్సిన అవసరం ఉంది అని పోస్టు పెట్టి అదే రోజు మళ్ళీ అంతా నా ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నా ట్వీట్ను ఎవరైనా కఠినమైన అర్థంలో తీసుకుంటే నన్ను క్షమించండి అంటూ ఆ మధ్యాహ్నమే ఆ ట్వీట్ను తొలగించింది. ఇలా మరియం షియానాకు తప్పులో కాలేయడం, తప్పైందని లెంపలేసుకోవడం చాలా అలవాటు కూడా. ఇదే విధంగా ఇప్పుడు భారత్ ముందు కూడా మోకరిల్లి తప్పైంది, మళ్ళోసారి ఇలా చేయను అంటూ క్షమార్పణలు చెప్పింది. ఇది సంగతి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.